ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దానికోసమే టెక్నాలజీకి పదును పెట్టా, ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో నన్నెవ్వడూ మోసం చేయలేరని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచిదవునా కాదా? దీనివల్ల మీకు లాభం అవునా కాదా? ఏ పనికి ఎక్కడికి పోయే పని లేదు. నీ ఫోన్ చాలు, పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే అడుగు పెట్టక్కర్లా. నీ ఫోన్లో కొడితే నీకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా నీకు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. టికెట్లు కావాలన్నా, దర్శనానికి ఏర్పాట్లు కావాలన్నా అన్ని కూడా ఆన్లైన్లోనే బుక్ అయిపోతాయి. ఆర్టీసీ బస్సుల్లో ఫ్లైట్ టికెట్స్ కానీ, రైల్వే టికెట్స్ కానీ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మీకు ఏ బాధ లేదు. కానీ మీరు ఇంట్లో పడుకొని సోమరిపోతులైతే మాత్రం అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. హార్డ్ వర్క్ మానేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. నేను అండగా ఉంటా. ఓసారి మీకు డౌట్ వస్తే నన్ను ఒకసారి తలుచుకొని మీ ఫోను తీసుకోండి, ఆటోమేటిక్గా పనులు అయిపోతాయి. కాబట్టి ఇలాంటి విధానం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన సమస్య రెవెన్యూలో ఎంటాడుతా ఉంది. దాని మీద కూడా శ్రద్ధ పెట్టా. అవసరమైతే కొరడా కూడా తీసుకుంటా. అది పరిష్కారం అయ్యే వరకు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది, ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తే కొత్తగా నేను ఒక వ్యవస్థను తీసుకొచ్చాను. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం చేయాలంటే మాటల్లో కాదు. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి టాటా గ్రూప్ చైర్మన్ని అందులో లీడ్ చేయమని కోరాను. ఇది కాకుండా 5 ప్రాంతాలకు 5 స్పోక్ మోడళ్లు పెట్టాను. విశాఖపట్నం 3 జిల్లాలు, రాజమండ్రి గోదావరి జిల్లాలు, విజయవాడ గుంటూరు కృష్ణా జిల్లా, తిరుపతి, ఇక్కడి నుంచి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాయలసీమ మొత్తం కలిసి కడప, కర్నూలు, పాత జిల్లాలు అనంతపూర్ కలిపి అనంతపూర్లో పెట్టాను. విశాఖపట్నం జిఎంఆర్ లీడ్ చేస్తాడు, రాజమండ్రి గ్రీన్కో లీడ్ చేస్తారు, విజయవాడ మెగా లీడ్ చేస్తారు, తిరుపతి అదాని లీడ్ చేస్తారు. అదే మాదిరిగా అనంతపూర్ వచ్చి జిందాల్ లీడ్ చేస్తారు. ఇందులో ఒక యూనివర్సిటీ కూడా తీసుకొచ్చారు. తిరుపతి ఉందంటే ఐఐటిని తీసుకొచ్చాను. ఇలాంటి యూనివర్సిటీ తీసుకొచ్చి అదే మరి వెంచర్ క్యాపిటల్ తీసుకొచ్చాను. అంటే ఎవరైనా పెట్టుబడి లేకపోతే మీ షేర్ కూడా వాళ్లే పెట్టే విధంగా వెంచర్ క్యాపిటల్ కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్క మెంటరింగ్, మీకు ఎప్పటికప్పుడు గైడ్ చేయడానికి మెంటర్స్ కూడా తీసుకొచ్చాం. వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ ఒక బ్యాంకర్ను కూడా పెట్టాం. ఈరోజు ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలంటే తమ్ముడు ఇప్పుడు ఎంఎస్ఎంఈ పెడుతున్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ అడగకుండా 80% వాళ్లే డబ్బులు రీయింబర్స్ చేస్తారు ఎవరన్నా కానీ సిక్ అయిపోతే.